డైరెక్టర్ని కానీ హీరోని కానీ జీతానికి పెట్టుకున్నట్టు పూర్వం ఉండేది కదా, ఉమ్. బాగా బ్లాక్ అండ్ వైట్లో జీతానికి పెట్టుకునేవారు పెద్ద పెద్ద విజయ వాళ్ళు కానీ ఎవరు అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు. అలా పెట్టుకు చేసే అవకాశం ఉందండి? ఇప్పుడు ఆ జీతం కాదు కానీ పార్ట్నర్షిప్ అవకాశం ఉంది. Hmm. ఒక డైరెక్టర్ ఒక హీరో మనం నచ్చిన వాళ్ళని మనకి వాళ్ళకి బాగా సింక్ అయ్యింది అనుకోండి. Hmm. ఏమంటే మీ బ్యానర్లో 10 సంవత్సరం 2 సినిమాలు చేసుకుందాం, ఒక సినిమా చేసుకుందాం, ఇంత షేర్ మీకు ఇంత నాకు ఇంత, అది జరుగుతుంది ఇప్పుడు. అలా సహకరిస్తున్నారండి హీరోలు? సహకరిస్తున్నారు. ఏమండి గోపాలకృష్ణ గారు, మోసపోయిన ప్రతిసారి ఇంటికి వెళ్ళిపోవాలనిపించిందండి మీకు? అనిపించలే. నేను ఇందులో మళ్ళీ నేర్చుకున్నాం కదా, మళ్ళీ సారిలో అది లేకుండా చేసుకుందాం అని అలాగలా ఇంప్రూవ్ చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చాను నేను. అంటే ఎక్కువ మీరు ఫీల్ అయిన సందర్భం? ఎక్కువ ఫీల్ అయిన సందర్భం నేను ఫస్ట్ సినిమా ఆగిపోవడంలో ఎక్కువ ఫీల్ అయ్యాను. జేఎన్సీ పరంజీ గారు కొంచెం ఇబ్బంది పెడతంలో చాలా ఎక్కువ దాన్ని ఫీల్ అయ్యాను నేను. ఇప్పటికే అది అలాగ ఉండిపోయింది నా మనసులో. అంటే అంత నమ్మాను, ఫస్ట్ సినిమా కదా ఆయన. ఇప్పుడు మీకు ఒక 40-50 సంవత్సరాల స్నేహితుడు రికమెండ్ చేసినప్పుడు కనీస బాధ్యత వహిస్తారు కదా. ఎంతో అంత స్నేహితుడు అక్కడిక్కడ ఏంటంటే స్నేహితుడు లేడు, బంధువు లేడు, ఎవడో లేడు ఇక్కడ. వాళ్ళ డబ్బులు వాళ్ళు పొందేయడం, బర్త్డే అని చెప్పి బొంబాయి పోతాం, లేకపోతే పెళ్లి రోజున ఫ్రాన్స్ వెళ్ళిపోతాం, ఇలాంటివి తప్ప నిజంగా రెవెన్యూ అంతా వేస్టేజ్ అవుతుంది ఇక్కడ. లగ్జరీకే పోతుంది డబ్బు అంతా. నిజంగా మేకింగ్ చేస్తున్నాం సినిమా అంటే ఇందులో రెమ్యునరేషన్ అంతా ఏమైపోతుంది ఒకసారి గమనించండి. పాత హీరోలు చిన్న చిన్న బడ్జెట్లో మంచి సినిమాలు చేశారు, నిర్మాతకి లాస్ వచ్చిందంటే మళ్ళీ సినిమా చేసేవారు. కృష్ణ గారి గురించి వింటుంటే అటువంటి వాతావరణం నుంచి ఇప్పుడు వేళ నిర్మాత దొరికాడు, ముందు దీన్ని చక్కబెట్టేసుకుని ఇక్కడ సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నారు తప్ప ఇతను వచ్చాడు బాబు మన నమ్మి వచ్చాడు, నమ్మకం అన్నదే లేదు ఇక్కడ. 90% లేదు. అందులో ఎత్తుక్కుంటుంటే దొరుకుతున్నారు, ఒక్కొక్కళ్ళు నాకు అలా దొరుకుతా, నా మెంటాలిటీకి సూటబుల్ అయిన వాళ్ళు ఇప్పుడు నాకు దొరుకుతున్నారు. ఏమండి ఇంత మొహమాటం లేకుండా మాట్లాడితే ఇండస్ట్రీలో మనకి సస్టైన్ అవ్వలేం కదా, మీరు ఎలాగ ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు? ఇండస్ట్రీలో సెషన్ అవ్వకపోతే వెళ్ళిపోతాను, నాకు ఇంకా మంచిది. ఎందుకంటే ఉంటే ఇండస్ట్రీకి ఉపయోగపడతాను కానీ నేనేమి ఎవరిని మోసం చేయను కదా, నా వల్ల ఎవరికైనా ఉపయోగమే తప్ప. నేను 2 సినిమాలు చేస్తే ఒక 400-500 మంది బతుకుతారు, కొత్త ఆర్టిస్టులు పైకి వస్తారు. నేను వెళ్ళిపోతే నాకు ఇంకో వ్యాపారం చేసేసుకోండి, నాకేం లోటు లేదు కదా, నేను వెల్ సెటిల్డ్. కాదు సార్, ఇక్కడ అన్ని అబద్ధాలు చెప్పాలి. చెప్పేవాళ్ళు చెప్పొచ్చు కానండి, నేను నిజం చెప్పవలసిందే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నిర్మాతలని దగ్గర నుంచి చూస్తే వాళ్ళ యొక్క వ్యధ, వాళ్ళ దీన గాథ, వాళ్ళ పరిస్థితి చూస్తే ఇటు సినిమా పోయి, డబ్బులు పోయి, ఇంట్లో విలువ పోయి, వాళ్ళు ఏదో ఒక దీపాన్ని చూసి దీపం పురుగు వచ్చి గుద్దుకుని కింద పడిపోయినట్టు పడిపోతారు, కనబడరు వాళ్ళు. ఇంకో పురుగు వచ్చి దీపాన్ని గుద్దుకుంటుంది, ఆకర్షణ ఇది బిజినెస్. మనం ఓపెన్గా చెప్పాలండి. ఇండస్ట్రీలో నాకు వ్యతిరేకం వస్తే వెళ్ళిపోతాను, నా పని నాకు ఉంది. ఇప్పుడు మీరు పోస్టర్లో ఇన్ని కోట్లను వేసారు, ఇది కాదంటున్నారు. అలా అబద్ధాలు కదా, సినిమా అంటే అబద్ధాల మీద నడిచేది ఒక వ్యవస్థ ఇది. దాన్ని నిజంగా నేను నిర్భయంగా మాట్లాడతాను ఎవరిని కూడా ఇక్కడ ఉంచలేదు, ఎవరు కూడా. ఏమంటే ఎప్పటికైనా చేంజ్ రావాలి. నిజం చెప్తాం వల్ల కొంతమంది కూడా ఇలా అభినందిస్తున్నారు, చేంజ్ రావాల్సిందే ఖచ్చితంగా. అది అన్నాళ్ళండి అబద్ధంతో. ఇది ఒక కళాఖండం. ఇది ఇప్పుడు సినిమా అన్నది ఒక కళ. ఎవరైనా సంగీతం ఇష్టం కాబట్టి సినిమాలకు వచ్చాను. నేను ప్రతి సినిమాలో నా పాటలు బాగుండేలా చూసుకుంటాను. నాకు సంగీతం ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇలాంటి కళాఖండం నిర్మించాలన్నప్పుడు నేను డబ్బు కాకుండా ఒక కొత్త ఆర్టిస్టులని లేకపోతే కొంతమందిని ఉద్ధరించడాకో ఏదో చేయటానికి నేను వచ్చాను. అటువంటి అప్పుడు మనం మోసం అన్నది చేస్తే ఇంకా చాలామంది నిర్మాతలు ఇబ్బంది పడిపోతారండి. అప్పటికిప్పటికి చాలా చేంజ్. ఎందుకంటే మేకింగ్ కాస్ట్ అమౌంట్ విపరీతం అయిపోయింది, సినిమా మేకింగ్ కాస్ట్ పెరిగిపోయింది. వాళ్ళు ఉన్న పొలం ఇల్లు తాకట్టు పెట్టి వచ్చి తర్వాత వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పి నేను ముందుగా చెప్తున్నాను. అంటే నాకు చాలామంది చెప్పారు, వాళ్ళు చెప్పింది నేను నమ్మలేదు. అప్పుడు స్టార్టింగ్లో ఎల్లక నువ్వు ఇందులో చాలా ప్రమాదం ఉంది అని చెప్తే మన ఊర్లో ఉన్నవాళ్ళు, మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇలాగంటారేంటి అని అనుకున్నాను నేను. అంటే వచ్చిన తర్వాత జాయిగా అందుకనే నేను చిన్నది మొదలుపెట్టాను. అసలు ఏంటని తెలుసుకోవటానికి. నాకు ఓటీటీ అంటే ఏంటి, శాటిలైట్ అంటే ఏం తెలదు, ఇందులో గుర్తులకి అసలు ఏం తెలదండి. చిన్నగా మొదలు పెడితే ఒకటి తెలుస్తా. ఇప్పటికి ఒక రావు బహదూర్ తోటి ఒక సెటిల్ అయ్యాను నేను. అదండి, మంచి సక్సెస్ కొట్టామండి. వేళ ఇది ఒక మామూలు సినిమా కాదని అందరూ రివ్యూస్ అయితే మనం చూపించాడు. మా శరత్ అక్కడ సక్సెస్ మీట్లో చూసారో లేదో మీరు.
అంటే డైరెక్టర్లు కానివ్వండి, పెద్ద పెద్ద హీరోలు కానివ్వండి, ఏంటిది ఎలా వీళ్ళంత ధైర్యంగా ఎలా తీశారు ఇందులో, అంటే కొత్తగా నెవర్ బిఫోర్ అన్నది మీరు ఏం ప్రిపేర్ అయ్యి రాకండి, మామూలుగా రండి అని చెప్పాం మేము, ఎక్కడ అబద్ధం చెప్పలేదు. నేను కూడా ఏమన్నాను, నచ్చితే చూస్తారు, లేకపోతే మనం ఫోర్స్ చేయలేము అని చెప్పి, అంత నిజమే అంత నిజం ఎందుకు చెప్పామండి? అబద్ధం అన్నది ఏదో సందర్భానుసారం ఎప్పుడైనా ఒక తప్పకపోవచ్చేమో, కానీ నేనైతే నిర్మాత మనిషిని కాబట్టి నిర్మాతలు మోసపోగలదని చెప్పి నేను ఖచ్చితంగా, వాళ్ళు ఊహించుకుంటున్నారు ఇందులో ఏదో వచ్చేస్తుందని. రండి చేయండి సినిమా, ఇలా కాదు. ఒక మేనేజర్ ఏ స్థాయిలో అయితే పని చేస్తాడో ఆ స్థాయిలో ప్రతి రూపాయి మీరు చేతితో పట్టుకెళ్ళి మీరు ఇచ్చుకోండి. డైరెక్ట్గా మాట్లాడి హీరోలతో చేసుకోండి, మధ్యలో వ్యవస్థలు కాదు. అలా చేసుకున్నప్పుడు మీకు మేకింగ్ కాస్ట్ ఖచ్చితంగా తగ్గుద్ది. అలా చేస్తేనే సినిమా చేయాలి. లేదు మనం ఎవరికి ఇచ్చేసాం అలా చూసుకుంటారంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఉండక్కలే ఇక్కడ, నా అభిప్రాయం అయితే. ఇండస్ట్రీలో పెద్ద ఆయన సినిమా చూపించారా చిరంజీవి గారికి? చిరంజీవి గారికి వెళ్ళింది, ఆయన నిన్న చూడాలి, నిన్న లేట్గా వెళ్ళిందంట లింకు, ఈవేళ చూస్తారని చెప్పారు ఇందాకైతే. సార్ ఇప్పుడు పెద్ద హీరో చేతిలోకి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎందుకు చేతిలోకి వెళ్ళిపోతున్నాడు సినిమా మొదలైన తర్వాత? ఇంకా తన పట్టు ఉంటలా. ఇంక ముందు మీరు ఇన్ని చెప్తున్నారు కానీ మీరు వన్స్ పెద్ద హీరోతో సినిమా స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆయన అండర్లోకి వెళ్ళిపోతున్నాడు, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. సినిమా మొత్తం ప్రాజెక్టే పెద్ద హీరో చేతిలోకి వెళ్ళిపోతుంది. పెట్టుబడి పెట్టేది వేరు, మీకు అక్కడ జరిగేది వేరు. అంటే వాళ్ళు దీన్ని ఎలా చూస్తారు మీరు? నేను అక్కడ ఎలా చూస్తానంటే, పెద్ద సినిమా అంటేనే పెద్ద హీరో. అక్కడ మీరు పెద్ద హీరో అంటే ఆ ఆర్టిస్ట్ని బట్టి వాళ్ళని సినిమా నమ్మి పెడుతున్నారు కాబట్టి అతను అక్కడ ఆ హీరో మాట మీదే కొంతవరకు వెళ్తుంది. ఇప్పుడు ఎందుకంటే వాల్ పోస్ట్ మీద ఆ హీరోని చూసి ఓపెనింగ్స్ ఎందుకు వస్తాయండి, మీరు బాగా గమనించండి. ఇప్పుడు మేము ఇప్పుడు సత్యదేవతో చేసాం, థియేటర్ ఓపెనింగ్ ఎప్పుడు లేదు ఆయనకి, మేము ధైర్యంగా చేసాం, ఏదో వచ్చింది ఓపెనింగ్ వచ్చింది. పెద్ద ఆర్టిస్ట్ ఉంటే ఏమవుతుందండి, వెంటనే 3 రోజుల్లో వచ్చేస్తుంది ఓపెనింగ్స్, మినిమం 1 వీక్ 15 days 2 weeks నడిచిపోద్ది సినిమా. కాబట్టి పెద్ద హీరో మీరు డేట్లు ఎక్కడ దొరుకుతున్నాయండి? ఇప్పుడు ఉన్నవాళ్ళు వేల మీద ఉన్నారు పెద్ద హీరోలు, వాళ్ళకి కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటే కొత్త పాత్రలో జీవించాలంటే వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అంత పెద్ద నటుడు అవ్వాడంటే ఎంతో పెర్ఫార్మెన్స్ చూపించనే అవుతారు, వాళ్ళకుండే ఎక్సర్సైజ్ వాళ్ళకు ఉంటుంది అని నేను అనుకుంటున్నా. వాళ్ళకి సార్ 50 కోట్లు 70 కోట్లు 100 కోట్లు రెమ్యునేషన్లు అంటే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత వాళ్ళ ఆ రెమ్యునేషన్లో తీసి మీకు ఏం అవ్వట్లేదు కదా? ఇవ్వట్లేదండి. మరి దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండాలి కదండి. ఉండాలండి. అయితే మీరు ప్రొడ్యూసర్లు పెరిగిపోయారు కదా, ఇక్కడ తీసేవాళ్ళు పెరిగిపోయారు. తీసేవాళ్ళు తక్కువ ఉంటే డిమాండ్ అక్కడ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. ఇక్కడ డేట్సే దొరకట్లేదంటే దాన్ని బట్టి ఇన్ని సినిమాలు పోతున్నాయి కానీ మేకింగ్ ఎక్కడ ఆగలేదు, విపరీతంగా వస్తున్నాయి. ఇందులో కూడా చాలా, అంటే ఇందులో చెప్పకూడని కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ ఎందుకు తీస్తున్నారో, కొంతమంది ఎందుకు చేస్తున్నారో అన్నది కూడా నాకు తెలుసు. లాస్ వచ్చినా కొంతమంది ఎందుకు చేస్తున్నారో, ఇవన్నీ ఇందులో చాలా ఉన్నాయి. అవన్నీ మనకి ఎందుకు, మన పని మన చిన్నగా మన డబ్బులతో మన సినిమా తీసుకోవటం, దాన్ని హిట్ అయ్యేలా చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, అంతవరకు మన ప్రయత్నం. తర్వాత ప్రేక్షకులకు నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. దాన్ని ప్రిపేర్ అయ్యి, అందుకని నేను ఫస్టే దీంట్లో డబ్బులు వస్తాయని కాన్సెప్ట్లో లేను. నేను ఫస్ట్ నుంచి కూడా బ్రేక్ ఈవెన్ అవుతే చాలు ఆ పద్ధతిలోనే వచ్చాను. అలాగా కొత్త వాళ్ళతో చేసుకుంటా, నాకు అనుకూలంగా ఉన్న మనుషులతో చేసుకుంటా వెళ్తున్నాను నేను. అంటే మీరు మలయాళం సినిమా ఫార్మాట్లో వెళ్తున్నానంటారు? మలయాళమో తమిళమో తెలియదు, నా ప్లాన్ అదండి. అంటే ఏ బిజినెస్ చేసినా నేను ఎప్పుడూ ఏది నేర్చుకుని చేయలేదండి. నేను చేసిన బిజినెస్ అన్నీ నా ఊహ, నేను ఇంచుమించుగా 15th ఏజ్ నుంచి నేను పని చేస్తున్నాను. వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను తప్ప ఏ బిజినెస్ నాకు ఫస్ట్ తెలియదు. దిగిన తర్వాత నేర్చుకుని అన్ని ఇలాగ నేర్చుకుని అన్ని చేయటానికి ఇక్కడ వరకు వచ్చారంటే నేను అనుకోవటం ఫైనాన్స్ డిసిప్లిన్ ఒకటి బాగా ఎక్కువ మెయింటైన్ చేస్తాను దానివల్ల అని చెప్పి నేను అనుకుంటా. సార్ మనం అన్ని మాట్లాడుకున్నాం కానీ శ్రీచక్ర గురించి చెప్పండి, అసలు ఏంటి శ్రీచక్ర అన్నదే? మేము పౌల్ట్రీ ఫీడ్ బిజినెస్ చేసేవాడిని. శ్రీచక్ర ఎంటర్ప్రైజ్ 1990లో పెట్టుకున్నా సొంతంగా. నేను నా ఇండివిజువల్గా బిజినెస్ అనమాట. చిన్నప్పటి నుంచి పెట్టుకున్న తర్వాత ఆ పేరు మీద నేను బాగా చేసిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాను. ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు శ్రీచక్ర పేరుతోటే శ్రీచక్ర ఆయిల్స్ అని ఒక ఎడిబుల్ ఆయిల్ కంపెనీ పెట్టడం జరిగింది 2009లో. పెట్టిన తర్వాత అసలు ఇందులో మధ్యలో చిన్న గమ్మత్తుంది నాకు. 2007 అవుతులకి నాకు అప్పటికి నేను ఏదో నా జీవితానికి ఏముండాలి, ఇంత భూమి ఉండాలి, ఇంత ఇల్లు ఉండాలి, ఇంత అని ఒక ఫిక్స్ అయిపోయాను. నేను ఫిక్స్ అయి అక్కడ సాధించుకున్నాను.
నాకున్న సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్ది సంగీతం ప్రైవేట్ పెట్టుకున్నాను నేను. సంగీతం ప్రైవేట్ పెట్టుకుని ఒక 2 months 3 months అయింది సంగీతం నేర్చుకుంటున్నాను. సంగీత క్లాసులకి వెళ్ళి సంగీతం